హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేచాను ఫ్రెండ్స్. ఫస్ట్ టీ పెట్టుకుందాం. ఒక పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకి స్కూలు 1 దగ్గర నుండి ఈరోజు నేను వడియాలు పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వడియాలు పెడతాను. మొన్న ఒక రోజు పెట్టాను, అవి వడియాలు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్. అందుకని ఈరోజు మరిన్ని వడియాలు పెడతాను. టీ కాగాయి ఫ్రెండ్స్, పాలు పోసుకుందాం. ఇప్పుడు పంచదార కూడా వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిండి వడియాలు పెడుతున్నాను. చూడండి, ఈ లోటాతో 2 లోటాలు పిండి, ఈ లోటాతో 2 లోటాలు పిండి పోసాను. పిండి పోసి చూడండి, అట్లు పిండిలాగా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. 2 లోటాల పిండికి 10 లోటాలు ఎసురు పోసాను. నా దగ్గర పెద్ద తెపాలు ఏమి లేవు ఫ్రెండ్స్, ఇది ఒకటే ఉంది. నీళ్ళుగా పెట్టుకునే తెపాల, నీళ్ళుగా పెట్టుకునే తెపాల శుభ్రంగా నీట్గా కడుక్కొని 10 లోటాలు ఎసురు పోసి పుల్లల పొయ్యి మీద పొయ్యి ముట్టించాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పొయ్యి మీద ఈరోజు వడియాలు పెడుతున్నాను. ఎసురు కూడా పోసాను. చూడండి, 10 లోటాలు నీళ్ళు ఫ్రెండ్స్. ఇవి బాగా కాగాలి. బాగా కాగినప్పుడు మనం వడియాల పిండి కలుపుకోవాలి. ముందలే పిండి కలిపి నానబెట్టుకున్నాను. బాగా ఎసురు కాగాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను ఫ్రెండ్స్. అన్నం వండుకుంటాను. వడియాలు పెట్టడానికి ఎసురు కాగుతున్నాయి పుల్లల పొయ్యి మీద. ఆ ఎసురు కాగాటికి అన్నం కూరలు వండుకొని పక్కన పెట్టుకుంటాను. కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్. మునక్కాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మునక్కాయలు 4 టమాటాలు ఉన్నాయి. మునక్కాయ పులుసు చేసుకుంటాను. ఫస్ట్ మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక పొయ్యి మీద అయితే గ్యాస్ ముట్టించాను. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మునక్కాయలు కోసుకుందాం. చూడండి, మునక్కాయలు మా వెనకుండే మేడం గారు ఇచ్చారు. ఆ మునక్కాయలే సన్న ముక్కలు కోసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఆ మునక్కాయలే కూర వండుకుంటున్నాను. ఇప్పుడు మా రేణుకా చూడు కోయటానికి ఎట్లాగొస్తుందో. ఏ పని చేసినా చుట్టూరు ముందర వీళ్ళిద్దరు కూర్చుంటారు. కదిలి మాకండి. చూడండి, మా రేణుకాదేవి కూరగాయలు కోసిద్దంట. హాయ్ చెప్పండి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పటికి 420 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతామని మాకు కొంచెం చిన్న నమ్మకం ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఈరోజు వడియాలు పెడుతున్నాను. ఎందుకంటే మేము ఒక 10 రోజుల్లో ఇక్కడ ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేస్తాం ఫ్రెండ్స్. మాకు వాచ్మెన్గా ఒక అపార్ట్మెంటు పని వచ్చింది. ఆ అపార్ట్మెంట్ కాడికి వెళ్తాము. ఆ అపార్ట్మెంట్ కాడ వడియాలు అలాంటివి ఏమీ పెట్టాది కాదు. ఎందుకంటే అది కట్టే బిల్డింగ్ కదా, స్లాబ్ పోస్తారు, సిమెంట్, ఇసుక అన్నీ ఏమీ ఖాళీ ఉండదు. అందుకని ఇక్కడే ఉండగానే వడియాలు, ఉప్పు మిరగాయలు కూడా పెడతాను. మార్కెట్కి వెళ్ళి పచ్చిమిర్చి తీసుకొచ్చి ఉప్పు మిరగాయలు కూడా పెడతాను ఫ్రెండ్స్ ఒకరోజు. చూడండి, మా రేణుకాదేవి నోటితో తీసేసింది. అద్దె మొత్తం కరెంటు బిల్లు అయితేనే 7,000 అవుతున్నాయి ఫ్రెండ్స్. మాకు 7,000 అవుతున్నాయి. అందుకని ఇంకా అద్దె మాకు ఎండాకాలం కదా, కాస్త పని కూడా తక్కువగా ఉంది. పని ఏమీ లేదు. లిఫ్ట్ మిషన్ పని ఒకటే ఉంది. ఆ లిఫ్ట్ మిషన్ పని వచ్చిన డబ్బులు మాకు ఈ అద్దెకే సరిపోతున్నాయి. అందుకని ఇది ఖాళీ చేసి వాచ్మెన్గా ఒక అపార్ట్మెంటు చూసుకున్నాము. ఒక 10 రోజుల్లో వెళ్ళిపోతాము. ఒక స్లాబే వేశారు. ఆ స్లాబ్ సెంటరింగ్ తీస్తే కింద రూమ్ కడతామన్నారు. మాకు రూమ్ కడితే ఒక 10 రోజుల్లో వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. అద్దెలు కట్టలేము. అదిగాక ఎండాకాలం పనులు కూడా తక్కువగా ఉన్నాయి. బయట పని ఎండలకి చేయలేదు ఫ్రెండ్స్. 1 తారీఖు వచ్చిందంటే ఇవన్నీ అద్దెలు, కరెంటు బిల్లు ఇవన్నీ, మరి తినటానికి ఇవన్నీ చాలా ఖర్చు అవుతాయి. మేము చూడండి, మాకు 5 ఆడపిల్లలు, 5 మా అమ్మమ్మ, మా తాత, మళ్ళీ మా ఆయన, మా ఫ్రెండ్స్.
9 మందికి నెల వచ్చాటికి ఎంత ఖర్చు అవుతుంది చూడండి. మా రేణుకాదేవిని కూడా లెక్కేసాను. మా రేణుకాదేవి చూడండి పచ్చిమిరకాయ ఎర్ర తీసింది. మొత్తం 9 మంది. 9 మందికి నెలకు వచ్చేసి 10,000 పైన ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అది ఇంకా తక్కువ అయితేనే. ఇంకా మేము పంట బియ్యం ఒక 10 బస్తాలు కొనుక్కున్నాము. అక్కడ మా ఊళ్ళో మా పిన్ని వాళ్ళ కాడ ఒక 10 బస్తాలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కొనుక్కొని తినాలంటే ఇక్కడ 10 కేజీలు 1300 1500 చెప్తున్నారు. అవి అయితే 1500. బస్తా వచ్చి 1500 పడింది. 1500 అంటే 50 కేజీలు వస్తాయి బియ్యం. మాకు అవి అయితే నెల పైన వస్తాయి. కొన్ని రేషన్ బియ్యం కలుపుతాను. ఆ పంట బియ్యం మాకు రేషన్ బియ్యం వస్తాయి కదా, ఆ రేషన్ బియ్యం అన్నీ కలుపుకొని నెల 15-20 రోజులు వస్తాయి ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అందుకని ఫుల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలు చూడటం వల్ల వాచ్ అవర్స్ వస్తాయి. వాచ్ అవర్స్ ఇప్పుడు మనకి మోనిటైజేషన్ అవ్వాలంటే వాచ్ అవర్స్ రావాలి కదా. వాచ్ అవర్స్ వస్తే మోనిటైజేషన్ అయ్యింది ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ ఫుల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్. కూర చేసుకోవడానికి గ్యాస్ ముట్టించి తెపాలు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. నూనె పోసుకుందాం. మునక్కాయ టమాటా పులుసు. ఫస్ట్ మునక్కాయ టమాటా పులుసుకి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. మునక్కాయలన్నీ ముక్కలన్నీ టమాటాలు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఎసురు కాగుతున్నది ఫ్రెండ్స్ వడియాలకి. చూడండి పొయ్యి కూడా బాగానే మడుతుంది. బాగా తెరలాలి, అప్పుడే వడియాల పిండి బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఎండ కూడా వస్తుంది. ఎండ అంతా పూర్తిగా రాబోయేటికి గబగబా వడియాలు పెట్టాలి. ఫస్ట్ నూనె వేడైంది ఫ్రెండ్స్. తాలింపు గింజలు అయిపోయాయి. జీలకర్ర వేసుకుందాం కొంచెం. ఎండ మామూలు రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అన్నం కూడా తిప్పుకుందాం. అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. చూడండి మా పిల్లలు 1ంటికి వెళ్తారు స్కూల్కి. ఈ లోపల వడియాలు పెట్టడం అన్నీ అయిపోవాలి. నేను ఒకదాన్ని అయితే ఈ ఎండకు అస్సలు పెట్టలేను ఫ్రెండ్స్. మా పిల్లలు మేము అందరం కలిసి అయితేనే పెట్టగలుగుతాము. ఈరోజు మధ్యాహ్నం నుండి స్కూల్ అని చెప్పి వడియాలు పెడుతున్నాను. నిన్న పొద్దున్నే వెళ్ళారు 7ంటికి. ఈరోజు మధ్యాహ్నం, రేపు సెలవే. మునక్కాయలు కూడా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కూరకి సరిపోను సాల్ట్, పసుపు, తీసుకుందాం ఒకసారి. మూత పెట్టుకుందాం. అన్నం కూడా ఒకసారి తిప్పుకుందాం. టమాటా ముక్కలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒక చెంచా, ఎక్కువ కాదు. తీసుకుందాం. అన్నం కూడా ఉడుకుతుంది చూడండి, పొంగుతుంది. మూత తీసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం. అన్నం గెంజి ఉంచాను ఫ్రెండ్స్, మగ్గుతుంది చూడండి.
కూర కూడా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. పులుసు ఉంటేనే కూరకి టేస్టు. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. చూడండి మా రేణుకాదేవి బుజ్జి ఇద్దరు. బుజ్జి ప్లేట్ తీసుకొని వచ్చింది, ఇద్దరు ప్లేట్ తీసుకొని వచ్చారు తినటానికి. హాయ్ చెప్పు బుజ్జి. ఎండ మామూలు రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎసురు కాగాయి, తెరులుతున్నాయి. ఇంకొక మంట తగలనిచ్చి ఆ పిండి పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అన్నం మగ్గిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ ఆపాను. కూర కూడా ఉడుకుతుంది చూడండి. కూర కూడా ఉడికింది. కొంచెం ధనియాల పొడి, మా దగ్గర ఉన్న వాటిల్లో చేశాను ఫ్రెండ్స్. కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఇక్కడ అన్నీ రేట్లు చెప్తున్నారు. కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ అన్నీ బాగా ఫ్రెష్గా బాగుంటాయి. రేపు శనివారం, రేపు వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసుకొచ్చుకుంటాను. కూర కూడా ఉడికింది చూడండి. మూత పెట్టుకుందాం, గ్యాస్ ఆపుకుందాం. ఇప్పుడు కారం, సాల్ట్ సరిపోను, జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. వడియాల్లో ఎసురు కాగాయి చూడండి. ఎసురు కాగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి పోసుకుందాం చూడండి. ఎండ మామూలుగా రావట్లేదు. పిండి బాగా ఇట్లా కలుపుకోవాలి మనం పోసేటప్పుడు. ఇట్లా కలుపుకొని చూడండి, నేను 2 లోటాలు పోసాను. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అట్లు పిండిలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ లోటా పోసి తిప్పుదాం. తిప్పాను. మళ్ళీ ఇంకో లోటా పోసుకుందాం. చూడండి అయ్యాయి, కొంచెం తగ్గాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకొని పోసుకోండి. ఒకసారి పెడితే మళ్ళీ వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి నిండా వచ్చాయి. ఇవి బాగా ఉడకాలి. తీసుకున్నాం. ఇదంతా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. బాగా ఉడికితేనే మనకి వడియాలు బాగా పొంగుతాయి. బాగా ఉడికించుకుందాం. ఫస్ట్ ఎండ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. పిండి ఉడుకుతుంది. ఫస్ట్ ఈ కర్బూజా జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎండకి వడియాలు పెట్టొచ్చి తాగుతాము. కర్బూజకాయలు మొన్న మా ఆయన తీసుకొచ్చాడు. 150 రూపాయలు 8 కాయలు. రోజు కర్బూజా జ్యూస్ తాగుతున్నాం ఫ్రెండ్స్. కర్బూజా జ్యూసు వేడి, ఒంట్లో చలువ చేసింది, వేడంతా కొట్టేసింది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం కర్బూజా జ్యూసు చాలా మంచిది. ఒక కాయ 5-6 కప్పులు అవుతాయి మనం ఇంట్లో తయారు చేసుకుంటే. అదే బయట మనం 1 కప్పు 30 రూపాయలు ఫ్రెండ్స్ తాగాలంటే. అందుకని కర్బూజా జ్యూస్ ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను. చక్కెరకేడి జ్యూస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ జ్యూస్ అయినా మనం ఇంట్లో రెడీ చేసుకొని తాగితే చాలా మంచిది. మీలో ఎంతమందికి కర్బూజా జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కర్బూజా జ్యూస్లో బూస్ట్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ చూడండి, ఈ ఎండకి వడియాలు పెట్టాలి. అదిగాక 2-3 చీరలు అవుతాయి, చాలా అవుతాయి వడియాలు. ఈరోజే పెడతాను, ఇంక పెట్టను, అయ్యే సరిపోతాయి. రొయ్యలు అమ్మటానికి వచ్చాయి ఫ్రెండ్స్. చేప లాంటివి వచ్చింది, నేను తీసుకోవట్లేదు. ఎల్లుండి ఆదివారమేక ఆదివారం తెచ్చుకుంటాము.
అడిగి వెళ్ళిపోతుంది, తీసుకుంటారా అని వద్దన్నాను. సన్న ముక్కలు కోసాను ఫ్రెండ్స్, జ్యూస్ చేసుకుందాం. ఈ కర్బూజా జ్యూస్ తాగితేనే బాగా ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ చల్లగా ఉండాలి, అప్పుడు టేస్ట్గా బాగుంటాయి. పంచదార కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్బూజకాయలు పెద్దగా తీయగా ఏమీ ఉండవు. కొంచెం నీళ్ళు, పాలు, ఈ మిక్సీ డీమార్ట్లో కొన్నాను ఫ్రెండ్స్, 1200. కొన్ని కూడా ఒక 10 నెలలు అవుతుంది, బాగానే పనిచేస్తుంది. జ్యూస్ మిక్సీ పట్టుకుందాం. ఒకసారి అయిపోయింది ఫ్రెండ్స్, తీసాను. జ్యూస్ ఇంత పలసగా ఉంటేనే బాగుంటాయి, మరి చిక్కగా ఉన్నా బాగోవు. పాలు పోసుకుందాం. కొంచెం నీళ్ళు, పంచదార, మూత పెట్టుకొని కట్టుకుందాము. పిండి ఉడుకుతుంది ఫ్రెండ్స్, చూడండి. వడియాల పిండి ఉడకటం ఆలస్యమే, బాగా ఉడకాలి. ఉడికితేనే వడియాలు మనకి బాగా వస్తాయి. ఇంకా 1/4 గంట టైం ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల మా పిల్లలకి అన్నం ఆకలి అవుతుందంట, అన్నం పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అన్నం తింటున్నారు. టైం 11 అవుతుంది ఫ్రెండ్స్, అన్నం తింటున్నారు మా పిల్లలు. ఆయి చెప్పు బుజ్జి. రేణుక ఆయి చెప్పు. రేణుక పెరుగన్నం తింటుంది. తిను తిను తిను. ఆయి చెప్పు శివల్లి. ఆయి చెప్పు శృతి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిండి ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి ఉడికింది ఫ్రెండ్స్, ఎండ చూడండి అట్లా వస్తుందో. ఇప్పుడు చీర వేసుకుందాం. చీర ముందలే తడి పెట్టుకోవాలి. చీర పెట్టి వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి గిన్నెల్లో పోసుకుందాం ఫ్రెండ్స్. తెపాల పొయ్యి మీద ఉండిద్ది, మనం తీసుకుందాం ఫస్ట్. కాలుతుంది ఫ్రెండ్స్, మామూలుగా కాలట్లేదు. పెట్టుకుందాం, చూసుకోండి. దీన్ని పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పిండి ఇలా రావాలి.
పెద్ద పెద్దవి పెడితేనే ఎండాడికి చిన్నవి అవుతాయి. పిండి బాగా మెత్తగా మిక్సీ చేశాను, అందుకని ఇట్లాగున్నాయి. నూకగా పెట్టలేదు. ఇప్పుడు ఆ చెంచా పిల్లకి తొందరగా పెట్టండి. ఇది చివరికి పెట్టమాకండి, పెట్టమాల్సింది చివరికి. చీర మడత పడే కాడ పెట్టదు. సగం చీర పెట్టాము ఫ్రెండ్స్, ఇంకో చీర కూడా అవుతాయి. చూడండి, ఎండ మామూలుగా రావట్లేదు. ఎండ వస్తేనే వడియాలు బాగా ఎండుతాయి. ఈ పెద్ద పెద్దవి పోస్తేనే ఎండాడికి చిన్నవి అవుతాయి ఫ్రెండ్స్. ఖాళీ లేకుండా పెడుతున్నాము. చూడండి, వడియాలు పెట్టాలంటే 2-3 అన్న ఉండాలి ఫ్రెండ్స్, ఒక్కళ్ళ కాదు. ఇక్కడ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక చీర, ఇంకెక్కడ ఖాళీ లేదు. ఇక్కడ బాగా 2-3 ఇంటప్పుడు ఎండ బాగా వస్తుంది, 5 ఇంటి దాకా వచ్చింది ఎండ. ఈ చీర ఇక్కడ వేసుకుందాం. ఎక్కడ ఖాళీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వేసాము. చూడండి, ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఇది వల్ల గాయలేదండి. ఇంకా ఆ 2 చీరలు అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ లింగి మీద పెడుతున్నాము. ఇది కొంచెమే ఉంది, పిండి సరిపోయింది. కొంచెం పెడితే వడియాలు పెడతాం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చీర నిండా వచ్చాయి. మా పిల్లలు మేము పెట్టాము. ఇక్కడ ఈ చీరకి మొత్తం పెట్టాం, కానీ ఇటు పక్క చివరి పక్క పెట్టాది కాలేదు, అందుకని అంతవరకు పెట్టాము. ఇటు పక్క ఈ లింగి నిండా వచ్చాయి, లింగి నిండా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే మామూలుగా రాలేదు. వడియాలు పెట్టడం అయిపోయింది. ఫ్రిడ్జ్లో జ్యూస్ పెట్టాం కదా ఫ్రెండ్స్, జ్యూస్ తాగుదాం. ఎండకి వడియాలు పెట్టి ఎండ మామూలు రాలేదు ఫ్రెండ్స్, చెమటలు కూడా గారిపోయాయి. ఇప్పుడు చల్లగా ఈ కర్బూజా జ్యూస్ తాగుదాము. ఒకసారి తిరగొట్టుకుందాం. ఇప్పుడు గ్లాసుల్లో పోసుకుందాం. మా రేణుకాదేవి నిద్రపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఉయ్యాల్లో. ఇప్పుడు బూస్ట్ వేసుకుందాం. తాగుతావా? కర్బూజా జ్యూస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చల్లగా. అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.
బాయ్ చెప్పు బుజ్జి. బాయ్ చెప్పు